నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది మోక్షజ్ఞ ఎంట్రీ గురించి. ప్రశాంత్ వర్మకి ఈ ప్రాజెక్ట్ అప్పగించారు. ఆ మధ్య ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సిందే, కానీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనున్నారని, ఈ సినిమా ఇక ముందుకు వెళ్లదని, నాగశ్విన్ దర్శకత్వంలో మోక్ష డెబ్యూ ఉంటుందని ప్రచారం మొదలైంది. అయితే ఇప్పుడు ఓ కీలక ప్రకటన వచ్చింది. ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోలేదని, ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ సైతం విడుదల చేశారు. ఈ కాంబోలో సినిమా ఉంటుందని, కాకపోతే కాస్త ఆలస్యం అవుతుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ప్రశాంత్ వర్మకి మోక్షజ్ఞకి కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయని, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలలేని పరిస్థితిలో ఉందని చెప్పుకున్నారు. వాటిలో కొంత నిజమన్నమాట కూడా వాస్తవమే. ప్రశాంత్ వర్మ సైతం మోక్షజ్ఞ సినిమాపై ఆశలు వదులుకుని ప్రభాస్తో సినిమా పట్టాలెక్కించడానికి రెడీ అయ్యాడు. అయితే ఈలోగా బాలకృష్ణ రంగంలోకి దిగారు. ప్రశాంత్ వర్మకు సర్ది చెప్పి మళ్లీ ప్రాజెక్టులోకి తీసుకొచ్చారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాపై ఇప్పటికే చాలా కాలంగా ప్రశాంత్ వర్మ వర్క్ చేస్తున్నారు. చాలా మంది ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు అడ్వాన్స్లు ఇచ్చారు. ఈ కథ మోక్షజ్ఞకు తప్ప ఇంకెవ్వరికీ సెట్ అవ్వదని తెలుస్తోంది. అందుకే ప్రశాంత్ వర్మ కూడా ఈ సినిమాని ఎలాగైనా పట్టాలెక్కించాలని భావించారు. ఇప్పుడు బాలయ్య సయోధ్యతో మార్గం సుగమమైంది.